కన్నపల్లి పంప్ హౌస్ పరిశీలనకు కేటీఆర్ వెళ్తుండటంతో ప్రభుత్వంలో వణుకు మొదలైంది. కేటీఆర్ పర్యటనతో ఎక్కడ తమ వక్రబుద్ధి బయటపడుతుందోనని రేవంత్ సర్కార్ అక్రమ అరెస్టుల పరవానికి తెరలేపింది. కేటీఆర్ తో పాటు వరంగల్, జనగాం, కరీంనగర్, నల్గొండ జిల్లాల సీనియర్ నేతలు కూడా కన్నపల్లికి వెళ్తున్నారు. ఇక ఈ క్రమంలో హన్మకొండ జిల్లాలో బీఆర్ఎస్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అటు వరంగల్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కేటీఆర్ వచ్చే మార్గంలో హైదరాబాద్ నుంచి మొదలు వరంగల్, జనగామ, స్టేషన్ గన్పూర్, హన్మకొండ, పరకాల, భూపాలపల్లిలో ముందస్తు అరెస్టులకు పాల్పడుతున్నారు. కేటీఆర్ ను కూడా మార్గ మధ్యలోనే అడ్డుకునే కుట్ర చేస్తున్నారు పోలీసులు. ఇక ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఎవరూ కన్నపల్లి పంప్ హౌస్ వద్దకు వెళ్లకుండా చేయాలని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. ఇక అక్రమ అరెస్టులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి. ఇక కన్నపల్లికి వెళ్లకుండా బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ నేతలను అక్రమ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. అదేవిధంగా కేటీఆర్ ను కూడా మార్గ మధ్యలో అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గోదావరి జిల్లాలు సముద్రంలో కలిసిపోతున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఆ నీళ్ళన్నింటినీ కూడా కాళేశ్వరం జిల్లాలను ఒడిసిపట్టి కన్నేపల్లి పంప్ హౌస్ ద్వారా ఎగువన ఉన్నటువంటి రంగనాయక సాగర్, అదేవిధంగా కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్లను తీసుకువెళ్ళి ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసే విధంగా గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టి రైతాంగాన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నంలో కన్నెపల్లి పంప్ హౌస్ను సందర్శించి వాస్తవాలను మీడియా ముందు కేటీఆర్ గారు మాట్లాడడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడికక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. జనగామ జిల్లా పెంబర్తి దగ్గర భారీగా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి, కేటీఆర్ గారిని మార్గం మధ్యలోనే అక్కడే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్దిశ్వేశ్వర రెడ్డి గారు సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మనతో పాటు సార్, ఇట్లాంటి అక్రమ అరెస్టులను కేటీఆర్ గారి పర్యటన అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఎట్లా చూస్తున్నారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చదగంతనం అది ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ దాదాపుగా 16-17 జిల్లాల్లో 25% కంటే లోబడే మరి ఇలా లోటు వర్షపాతం ఉందని చెప్పి ఇలా అందరూ కూడా ప్రకటించినప్పుడు కూడా ఇప్పటికీ 15-16 వేల క్యూసెక్కులు ఇవాళ గోదావరి నుండి వృధాగా నీళ్ళని వెళ్ళిపోతున్నాయి, కిందికి వెళ్ళిపోతున్నాయి. సో అవివేకమైనటువంటి, అసమర్థమైనటువంటి, అనాలోచిత ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ నీళ్లను ఎత్తిపోసేటువంటి చిత్తశుద్ధి ఎందుకు లేదు? ఇవాళ ఎందుకు దొంగ మాటలు ఇన్ని రోజులు మాట్లాడి
కాళేశ్వరం మునిగిపోయిందని 1,00,000 కోట్లు కొట్టుకపోయిందని చెప్పి దుష్ప్రచారం చేసి ఇవాళ లబ్ధి పొంది గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇప్పటికి కూడా నిజాలు చెప్పేటువంటి ముఖం లేదు, నిజాలు చెప్పేటువంటి తెలివి లేదు. నిజాలు చెప్పి దాని నుంచి జరిగినటువంటి రైతులు జరిగినటువంటి నష్టాన్ని నివారించేటువంటి మనసు లేనటువంటి కఠోరమైనటువంటి రాక్షస ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రైతులందరూ లక్షలాది మంది రైతులు ఇవాళ అఘోర పక్షుల ఇబ్బంది పడతా ఉన్నారు. మొగులకు ముఖం చూపి ఇవాళ రోజు వర్షం పడుతుందా పడదా అని చెప్పి రోజు చూసేటువంటి పరిస్థితే. ఇప్పటికే పత్తులు పెట్టినటువంటి రైతులు పత్తులు మొలవక ఎండిపోయినాయి. మళ్ళీ రెండోసారి కూడా సీడ్ మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ ఎకరాకు 5,000 6,000 రూపాయలు ఇప్పటికే నష్టం జరిగింది రైతులకు. సో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి ప్రాంతంలో ఇవాళ కాళేశ్వరం నుంచి కన్నెపల్లి నుంచి ఇవాళ నీళ్ళు ఎత్తే అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదు? ఇవాళ సముద్రాన్ని తలపించే నీళ్ళు అవపడితే ఇవాళ కన్నెపల్లి నుంచి కనుక బ్యారేజ్ నుంచి చూస్తే ఇవాళ ఎందుకు నీళ్ళు ఎత్తడం లేదు? ఇవాళ ఎందుకు ప్రాజెక్టులు నింపలేదు? ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మే 31 వరకు కూడా మోటార్లను నడిపేటువంటి పరిస్థితి ఉన్నది. ముందు చూపుతో ప్రాజెక్టులను నింపుకున్నాము, అన్ని చెరువులను నింపుకొని ఆనాడు నిల్వబెట్టినాము. తద్వారానే మరి ఆనాడు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనే అద్భుతంగా అందుబాటులో పైకి ఉబికి వచ్చినాయి. ఇవాళ మరి ఆనాడు కాళేశ్వరం నడిచినప్పుడు కాళేశ్వరం నడకున్నా కూడా ఉత్పత్తి ప్రొడక్షను వరి పంట సమానంగా వచ్చిందని చెప్పి ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఇలా మరి భూగర్భ జలాలన్నీ పడిపోయినాయి. అది కాళేశ్వరం ప్రభావం కాదా? కాళేశ్వరాన్ని పండబెట్టడం కాదా? ఇలా మొగ ఎక్కడ పెట్టుకుంటారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధ మాటలు, లంగ మాటలు, దొంగ మాటలు మాట్లాడి ఎన్ని రోజులు మీద దాటేస్తారు? రైతులు స్వయంగా ఎవరు వ్యవసాయంలో శాస్త్రవేత్తలు అంటే రైతులే. రైతుకు ఉండేటువంటి అనుభవము ఎవరికి ఉండదు. వారు ప్రాక్టికల్గా వారు అన్ని విధాలా అనుభవించినటువంటి ఆ కష్టం ఏంది, ఆ బాధ ఏంది, ఏ విధంగా భూగర్భ జలాలు ఉబికి వస్తాయని చెప్పి బాగా అనుభవించినటువంటి వ్యక్తే రైతు. సో రైతులకి ఇవాళ అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ కేవలం దుష్ప్రచారానికే కాళేశ్వరాన్ని పండబెట్టింది. ఇవాళ మోటార్లు ఒక స్విచ్ చేస్తే అద్భుతంగా నీళ్లు నింపుకోవడం, ముఖ్యంగా కాళేశ్వరం కింద ఇవాళ అనేక బ్యారేజీలు ఏవైతే నిర్మాణం చేయడం, దాంతోపాటు అనేక నిల్వ చేసేటువంటి ఇవాళ జలాశయాలు కూడా ఇవాళ ఇక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు ఉన్నాయి. అవన్నీ నింపుకునే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఎండి కూడా సపోర్ట్ ఇచ్చి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవాళ కరీంనగరే కాదు, కరీంనగర్, మెదక్, ఆ తర్వాత వచ్చిన తర్వాత వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫేజ్ 1 ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పి కానీ చివరికి సూర్యాపేట వరకు ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి నల్గొండ జిల్లా కానీ ఇవాళ సశ్రామలం చేసేటువంటి అవకాశాలు ఇవాళ ఎల్నినో ఎఫెక్టు ఉన్నందువల్ల ముందస్తు ప్లాన్ చేసేటువంటి అవసరం ఉండే. అదే కేసీఆర్ గారు ఇవాళ కనుక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఎల్నినో ప్రకటన వచ్చి ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు ప్రకటించి దాదాపుగా 8-10 నెలలు అయింది. దానికి సంబంధించిన ప్రికాషన్స్, ముందస్తు చూపు లేదు, ముందస్తు ప్రణాళికలు ఈ ప్రభుత్వం చేయలేదు, ఉద్దేశపూర్వకంగా చేయలేదు. ఇవాళ నార్లు పోసే పరిస్థితి లేకుండా ఇవాళ గడ్డపాటి పంటలు లేవు. అదేవిధంగా అంటే వెట్ క్రాప్ కానీ డ్రై క్రాప్స్ కానీ ఇవి కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇవాళ వరి నారులు అయితే పోసే పరిస్థితి లేదు. ఎక్కడికో చెర్లలో నీళ్ళు లేవు, చెర్లు మొత్తం కూడా ఎండిపోయినాయి. చెర్లలో మట్టి మీద ఉన్నటువంటి దృష్టి ఇది కేవలం మట్టి దందా కోసం, మొరం మాఫియా కోసమే ప్రతి ఊళ్ళో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపడం కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఠాగా ఏర్పడి ఇవాళ మొత్తం చెరువులను నిండబెట్టిళ్ళు. చెరువులు నింపడం వల్ల మట్టి తీసే అవకాశం లేదని దొంగమట్టి వ్యాపారం చేయడానికి, లక్షల కోట్ల రూపాయలు సంపాదించడానికి చెరువులను ఇవాళ ఎండబెట్టిళ్ళు. మట్టి దందా మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇలా రైతుల పంటల మీద లేదు, రైతుల యొక్క బాగోగుల మీద లేదు. కాబట్టి ఇవాళ ఈ దుస్థితి వచ్చింది. దీన్ని ఖచ్చితంగా పటాపంచలు చేయడానికి స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ 3 జిల్లాలు వరంగల్, నల్లగొండ, కరీంనగర్ సంబంధించినటువంటి మరి మాజీ మంత్రులు కానీ, మాజీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ బృందం ఇవాళ పెద్ద ఎత్తున వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇరిగేషన్ మీద ముఖ్యమంత్రి స్థాయిలో ఒక రివ్యూ సమావేశం పెట్టలేదు. ఇవాళ మధ్యాహ్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నారు. కేటీఆర్ గారిని మధ్యలో అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేటీఆర్ గారిని అడ్డుకోవడం ఈ ప్రభుత్వం నుంచి కాదు, సాధ్యం కాదు. కేటీఆర్ గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటే వారి యొక్క లంగబుద్ధి బయటపడదని చెప్పి భయపడట్టే. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా గోదావరి నిండా నీళ్లున్నా, ఎత్తేటువంటి సామర్థ్యం గల మోటార్లు అందుబాటులో ఉన్నా, ఆడ అన్ని విధాల కన్నెపల్లి పంప్ హౌజు ఇవాళ ఒక స్విచ్ చేస్తే అద్భుతంగా ఇలా మరి నీళ్ళు ఎత్తేటువంటి అవకాశాలన్నీ కేసీఆర్ గారు అందుబాటులో తీసుకొచ్చిన అది కనుక తెలంగాణ సమాజానికి, తెలంగాణ రైతాంగానికి కనుక విజువల్ చూస్తే వాళ్ళ ప్రభుత్వం ఏడగూలిపోద్ది అనే ఒక భయం, రైతులు ఎట్లా తిరుగుబాటు చేస్తారనే ఒక భయంతో అడ్డుకోవాలి తప్ప మరొకటి కాదు. సో నాకు తెలిసి కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ విజిట్ చేస్తే
ఈ ప్రభుత్వానికి జరిగే నష్టం రైతులకు జరిగే లాభానికన్నా ఇవాళ వాళ్ళని ఆపడం ద్వారా రైతులకు ఎక్కువ లాభం జరుగుతుంది. రైతుల్లో బాగా విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. రైతులు రోడ్ల మీదకి వస్తారు, వేల లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. ఖచ్చితంగా దాని యొక్క రియాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇది మొత్తంగా కేటీఆర్ గారిని ముందస్తు అరెస్ట్ చేస్తే రైతాంగం పెద్ద సంఖ్యలో లక్షలాది మంది రోడ్డు ఎక్కేటువంటి అవకాశం కనిపిస్తుందని పెద్ద సురేష్ గారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధిక.